హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. సో ప్రీవియస్గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చేసిన. సో సౌందర్య ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తనకు ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పి కూడా ఆ స్టూడియోలో తను అమ్మవారు వచ్చినట్టు చేస్తుంది. సో ఆ రోజు నేను కూడా ఆ స్టూడియోకి పిలవడం జరిగింది. సో వాస్తవమా కాదా, అవాస్తవమా, ఇది నిజమా కాదా అని చెప్పి కూడా నేను ఎంక్వైరీ చేసిన అనమాట. సో ఎంక్వైరీ చేసి నా స్టూడియో కూడా నేను తనని పిలవడం జరిగింది. సో తను నా స్టూడియోలోకి వచ్చింది, తన ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకు నిజంగా దేవుని చూపిస్తావా అంటే సో తను నాకు ఛాలెంజ్ చేసింది. సో నువ్వు మా ఊరికి రా, మా ఊరికి వస్తే తప్పకుండా నేను చూపిస్తాను అని చెప్పి కూడా సో ప్రీవియస్ ఇంటర్వ్యూలో తను నాతో చెప్పడం మనందరం చూసాం. సో ప్రజెంట్ నేను నాగర్ కర్నూలు జిల్లా అమ్మపల్లి తాండలో ఉన్నా. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సో సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో నా టీంతో ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, సౌందర్యతో మనం మాట్లాడదాం. ఎందుకంటే అందరూ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు, కానీ వాస్తవంగా తన పొలం దగ్గర కూడా అమ్మవారు ఉంది. సో తనకి అమ్మవారు వస్తుంది. సో ప్రతిదీ తను చెప్తుంది. సో తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా సో సౌందర్యాన్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు అని చెప్పి తను చెప్పడం మనం చూస్తున్నాం. సో నిజంగా వాస్తవంగానే సో తనకి అమ్మవారు వస్తుందా అసలు వాస్తవంగా? ఎందుకంటే నేను సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ నాకు వచ్చినాయి. సో ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసేసిన, కానీ గ్రౌండ్ రియాలిటీ మనకి చాలా ముఖ్యం అనమాట. సో మనం ప్రతిదీ రియాలిటీ చూపించాలి కాబట్టి సో సౌందర్య ఇంటికి రావడం జరిగింది. సో మనం సౌందర్యతో మాట్లాడదాం, అలాగే ఈరోజు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళ పొలానికి కూడా వెళ్దాం. స్టార్ట్ అయిన తర్వాత సగం దూరం వచ్చినాక నేను సౌందర్య కాల్ చేయడం జరిగింది, ఎందుకంటే సడన్గా వద్దామని చెప్పి కూడా కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. సో రమ్మని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. సో లోపలికి వెళ్దాం. సో అమ్మ నమస్తే, బాగున్నావు అమ్మ? ఓకే. సో షాకా, సర్ప్రైజ్. సో నేను వస్తున్నా 1 hour బిఫోర్ నాన్నకు చెప్పడం జరిగింది. సో తను కూడా రావడం జరిగింది. సో అంకుల్ రండి, నమస్తే. అమ్మ రండి రండి, పర్లేదు, బాగున్నారా? సో వస్తున్నా అని చెప్పగానే రమ్మని చెప్పారు. సో ఫస్ట్ నాకు డౌట్ అనిపించింది, సో రమ్మంటారా వద్దంటారా, లేకుంటే వీళ్ళు ఏదైనా ప్రిపేర్ చేస్తారా ఇంట్లో, అలా ఆ డౌట్స్ నాకు ఉండే. ఎందుకంటే నాతో పాటు కూడా చాలా మంది డౌట్స్ ఉండే. కానీ ఆ వ్యూస్ నిజంగా చెప్తున్నా, నేను వస్తున్నా అంకుల్ అని చెప్పి నేను ఆ సౌందర్య వాళ్ళ డాడీకి కాల్ చేయడం జరిగింది. సో తను కూడా వెంటనే రండి అని కూడా చెప్పడం జరిగింది. మంచి రిసీవ్ చేసుకున్నా అనమాట తను. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? యా బాగున్నాం. సో ఏమంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ? ఇక్కడ వరకు బెటర్, కానీ శివశక్తులే అది ఇది అలా ఎలా చెప్తావు నువ్వు, ఎక్కడ పడితే అక్కడ చాలా డౌట్స్ అయితే వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో మీరు కూడా రావడం మంచిదే అని అనుకుంటున్నా. సో చాలా మంది వ్యూవర్స్ చూసే వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ రోజు నేను కొన్ని అడగడం జరిగింది, కానీ గ్రౌండ్కి వస్తే రియాలిటీ వాస్తవం తెలుస్తుంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందమ్మా. సో ఇది ఆ సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంట్లో అమ్మవారు ఎవరైనా ఉన్నారా? అమ్మవారు ఉన్నారా? సో ఒకసారి అమ్మవారిని కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్యామిలీ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఓకే. సో చాలా మందికి అమ్మవారు ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సో సౌందర్య పూజించే అమ్మవారు సో ఎల్లమ్మ తల్లి. ఓకే, ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడే మీరు పూజిస్తుంటారు. సో ఇక్కడ వెలిసింది అమ్మవారిని తీసుకొచ్చి పెట్టారా? ఇక్కడే గట్టేసుకున్నాం. నేను పూజలో కూర్చొని వారం ఇక్కడే చెప్తా. ఓకే, ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని. ఓకే, ఇక్కడ కూర్చుంటే మీకు ఎలా ఉంటది అమ్మా? ఈ ప్రదేశం ఎలా ఉంటది? అంటే బానే ఉంటది, అంతే ఇక ఒక గ్రేట్నెస్. ఓకే. సో ఇక్కడ మీరు కూర్చొని వచ్చే ప్రజలందరికీ మీరు ఇక్కడ కూర్చొని చెప్తూ ఉంటారు. ఓకే. సో అమ్మవారి వస్తుంటారా మీకు? ఓకే, అక్కడ ఎల్లమ్మ తల్లి వస్తుంటది. ఇంకా ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు? అంటే ఈ ప్రదేశం అంటే ఇక్కడ వచ్చి మొక్కిన, అంటే ఇప్పుడు నాకు అడగడానికి వచ్చిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి నేను చెప్పొద్దు అనుకుంటే కూడా ఇక్కడ మొక్కి వెళ్ళండి, అమ్మవారు మీ కోరికలు తీరుస్తానని కూడా చెప్పడం జరిగింది. సో మొక్కి వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మంచి మేలు జరుగుతుందని విన్నాను. ఓకే, చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు. ఓకే. సో అంటే చెప్పని వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుకుంటే సో ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతావు అంటారు. ఓకే, మీరేం కోరుకున్నారు? చాలా మరి తీరినాయి మీ కోరికలు? చాలా తీరినాయి ఇప్పటి వరకు. కొంచెం బెటర్, ఇంకాస్త బెటర్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో వచ్చే వాళ్ళందరికీ మీరు అలానే ప్రేయర్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తావు? మా పొలం కాడ. అంటే ఎక్కువ మీకు పొలం కాడ అమ్మవారు కనిపిస్తూ ఉంటుందా లేకపోతే ఇక్కడ కనిపిస్తూ? రెండు ప్లేస్లలో.
ఎప్పుడు కనిపిస్తుంటది అమ్మవారు మీకు? ఇక్కడ నైట్ టైంలో ఎక్కువ కనిపిస్తుంది, అక్కడ నైట్ కానీ ఎప్పుడైనా నేను పొలానికల్లా వెళ్ళినప్పుడు కానీ అంటే పలకరించినట్టు అనిపిస్తుంది అక్కడ. అక్కడ. సో మీతో నాతో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాతో మాట్లాడింది అమ్మవారు అని చెప్పి కూడా, అది ఎక్కడ అక్కడనా ఇక్కడనా? రెండు చోట్ల మాట్లాడింది, రెండు చోట్ల. రెండు చోట్ల మాట్లాడింది. సో ఏమని చెప్తూ ఉంటది ఎక్కువ మీకు? ఏమని చెప్తారు, నేనే అడుగుతూ ఉంటా ఇది ఇలా ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఎలా ఇవన్నీ నువ్వు ఎలా చేయించుకుంటావు, నీ టెంపుల్ కూడా ఆగిపోయింది, అవన్నీ అడిగితే నేను చేయించుకుంటా, నాకు అంత తొందర ఏం లేదు, మీలాగా నేను తొందర పడను, నాది నేను చూసుకుంటా అని చెప్పింది. ఓకే సరే, అమ్మవారితో మీరు మాట్లాడారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, సో బయట నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, నిజంగానే అమ్మవారు ఉన్నా లేరా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి అని చెప్పి అమ్మవారితో మీరు అడిగినారా? అడిగినా. అమ్మవారు మీకు ఏం సమాధానం ఇచ్చింది? జనాలు అనుకుంటారు మనం వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదు, ఈ కాలంలో మాది మేమే ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయని కూడా అమ్మవారు నాకు చెప్పడం జరిగింది. ఓకే సరే, అంటే నువ్వు ఇక్కడికి రా అమ్మవారిని చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కన్ఫర్మ్ గా చూపిస్తాను, కన్ఫర్మ్ గా చూపిస్తారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకొకటి, మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కింద కామెంట్లు వస్తాయి, ఆ కామెంట్ కూడా నెగిటివిటీ బాగా వచ్చింది, అంటే అమ్మవారి పేరు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తుంది, ఇంకెన్ని చూడాల్సి వస్తాయి అమ్మవారి తల్లి ఇలా అని. చదివావా కామెంట్లు? మరి వాళ్ళందరికీ ఏం సమాధానం ఇస్తాం? ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి ముందు నేను అంటే ఇంటర్వ్యూ లాస్ట్ కి నేను మీకు అందరికి ఆన్సర్ ఇస్తా, ఎప్పుడైతే అన్నతోటి మాట్లాడదాం అనుకుంటున్నా, సరేనా? డెఫినెట్ గా. సో ప్రతి ఒక్కరికి చూడాల్సిన ఇంటర్వ్యూ అన్నమాట ఇది, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి. చిన్న అమ్మాయి కానీ సో చాలా ప్రెజర్స్ ఉంటాయి, ఎందుకంటే తను ఇంటర్వ్యూస్ ఇస్తుంది కాబట్టి. సో ఒకదాని తర్వాత ఒకటి తనకి తెలుసో తెలియకో ఇంటర్వ్యూస్ అయితే తను ఇస్తుంది, కానీ అమ్మవారితో కూడా తను మాట్లాడని చెప్పి చెప్పింది. కానీ చెప్పేది మనం నమ్మం కాబట్టి, సో గ్రౌండ్కి వస్తే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలుస్తాయి కాబట్టి, సో తను కూడా పాజిటివ్గా అన్న మీరు రండి నేను దగ్గరుండి చూపిస్తా అని చెప్పి కూడా తను చెప్పింది. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, సో తనకి నిజంగా ఫేక్ అమ్మవారు అయితే నాకు తెలిసి ఇంటికి పిలిచేదాన్ని కాదేమో, కానీ నిజంగా నువ్వు ఇంటికి పిలిచినావంటే నేను ఆల్రెడీ అక్కడ నమ్మినా అని చెప్పిన, బట్ యాజ్ ఎ ఇంటర్వ్యూర్గా సో జనాలు ఏమనుకున్న క్వశ్చన్స్ నాకు అడగాల్సిన అవసరం నాపై ఉంది కాబట్టి, సో వెళ్దామా మనం పొలం దగ్గరికి వెళ్దాం. సో రెడీయా? నేను రెడీ, నువ్వు రెడీయా? చూపిస్తావు అమ్మవారిని? డెఫినెట్ గా చూపిస్తా. ఒకవేళ చూపించకుంటే చూపియకుంటే సరే, చూపించకుంటే ఒకవేళ అమ్మవారిని చూడకుంటే నిజంగా నీకు అమ్మవారు రాదు అని చెప్పి ఒప్పుకుంటావా? ఒప్పుకోను, అలా ఎలా ఒప్పుకుంటా, బట్ చూపిస్తా పక్కా అంటావు. పక్కా. సో అంత గట్టిగా చెప్తుందా అంటే నాకు కొంచెం భక్తి, నాకు కూడా భక్తి ఎక్కువనే, కానీ దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంది. సో వెళ్దాం అక్కడికి. సో వ్యూయర్స్ మీరు కూడా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. సో మనం వెళ్దాము. అంటే ఫస్ట్ ఏమనుకుంటే అంటే ఇంత చిన్న పాప బయటికి వెళ్ళి ఎలా కట్టిస్తుంది టెంపుల్, అసలు తన వల్ల అవుతుందా, 40 lakhs 50 lakhs అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, మేమేమో 20 lakhs గట్టిగా అనుకుంటే అనుకోనివి ఏమి ఉండవని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అమ్మవారు ఏమని చెప్తుంది, కొంచెం మెల్లగైనా పర్లేదు కానీ ఖచ్చితంగా కట్టించుకుంటా అని చెప్తుంది కాబట్టి, సో మేము కూడా చాలా అయితే నమ్మకం పైన ఉన్నాం అమ్మవారి మీద.